మీకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీది కాకుండా? సత్య గారిది ఏమేమి చేశారు? కామెడీ, ఫుల్ ఫన్. అసలు ఆయన సెట్లో ఉంటే క్యామ్ లేకపోయినా కూడా నవ్వుతూనే ఉంటాం, అంత బాగా ఎంజాయ్ చేసాం. ఎనీథింగ్ లైక్ ఫన్నీ మూమెంట్స్ విత్ హిమ్ ఆర్ షూట్ చేస్తున్నప్పుడు కాకుండా ఇంకేదన్నా? నో, చెప్పరా, రివీల్ చేయరా? ఆవిడ మొత్తం దాచుకుంటున్నారు. ఏం లేదండి చెప్పడానికి. అవునా? సత్యతో ప్రాబ్లం ఏంటంటే అది సీన్లో జోకా లేకపోతే బయట టేక్ అయిపోయాక జోక్ చేస్తున్నా నాకు అర్థం కాదు. నాదొక సీన్ ఉండింది, ఆ ఒక్క దాంట్లో ఎన్ని వేరియేషన్స్ చూపించాడంటే ఓకే ఇది సత్య నిజంగా టేక్లో చేస్తారా లేకపోతే టేక్ కాకుండా ఇది నాతో మాట్లాడుతున్నా నాకు అర్థమయ్యేది కాదు. బట్ రెండు కూడా జోక్సే. సో ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ రెండు చాలా నవ్వుతాం మనం. సో ఐ థింక్ అందుకే తనకి అంత తెలియనట్టుంది డిఫరెన్స్. సో మీరు హిట్ 3 కావచ్చు, బ్రో కావచ్చు, ఆ తర్వాత వస్తున్నది ఇది ఐ థింక్. వస్తుంది. యా, లైక్ ఎలాంటి క్యారెక్టర్స్ తర్వాత చేయాలనుకుంటున్నారు? నేను దీని తర్వాత చైనా పేస్ ఇంకోటి లీడియో చేస్తున్నాను. లీడియో కూడా జరుగుతున్నాయి, కొన్ని మౌంటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ అన్ని లీడ్గానే ఉన్నాయి. ప్రాబ్లీ ఇది ఇంకా ఆడియన్స్ ఇంకా దగ్గర తీసుకెళ్తాను గట్టిగా నమ్ముతున్నా. సో ఆ లీడ్ స్పేస్ అలా పదిలంగా ఉంటుందని ఒక చిన్న నమ్మకం కలుగుతుంది. ఓకే. అండ్ ఈషా గారు, స్పెషల్గా మాట్లాడాలి ఈ విషయం గురించి. మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాము, అప్పటికి ఇప్పటికి అలాగే నో చిన్న చేంజ్ కూడా లేకుండా అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని టిప్ ఇవ్వండి మా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే టిప్ అంటే అట్లే ఐ విల్ నాట్ సే పాజిటివ్గా ఉండాలి, వాటర్ బాత్ తాగాలి ఇలాంటివి కాకుండా. it's work, especially for women. It's a lot of things, hormones, there's a lot of things కాబట్టి